యాదాద్రి జిల్లా గూడూరులో జరిగిన ఒక ప్రారంభోత్సవం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ పంచాయతీ సాక్షిగా మంత్రి కోమటిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముందుగా మాట్లాడిన సందీప్ రెడ్డి, నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నిర్మించిన భవనాలను ప్రారంభించడమే కాకుండా బీఆర్ఎస్ పై బురద జల్లడం సరికాదన్నారు. రైతు బంధు అడిగినోళ్లను చెప్పుతో కొట్టాలని మంత్రి అనడం మంచి పద్ధతి కాదని సందీప్ రెడ్డి సూచించారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంటనే జోక్యం చేసుకుని మాజీ మంత్రి మాధవరెడ్డి మహనీయుడని, ఆయన కొడుకు బచ్చా అంటూ కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేనోడు తనను విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. ఒకరినొకరు పరస్పరం విమర్శించుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ ని అలా పార్టీని మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన కాలి గోడి సరిపోడంట. ముఖ్యమంత్రి అనే పదవికి, ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్న గౌరవం ఇవ్వాలి. కేటీఆర్ కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని కాలి గోడి అంటారా? నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ మిస్టర్ బచ్చా గారిని రేవంత్ రెడ్డి ఏది కోడి కూడా పనికిరావు. మీరు అయ్యే ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 80 ఓట్లతో ఎమ్మెల్యే గెలిచాం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవరెడ్డి పేరు చెప్తే జడ్పీటీసీ అయింది తప్ప ఈయన సర్పంచ్ కూడా